నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ప్రతి పని దైవ కార్యమే. మనకు అందించిన వారు విశ్వనాథరమ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రాచీన గ్రంథాలన్నీ పనిని దైవ స్వరూపంగా చూడమన్నాయి. పని దైవారాధనతో సమానమని ఉపదేశించాయి. నిష్కామ భావనతో భక్తి శ్రద్ధలతో చేసే కార్యాలన్నీ మంచి పనులే అని భగవద్గీత బోధించింది. మన సంకల్పాలన్నీ కళ్యాణదాయకంగా ఉండాలని యజుర్వేదం ఆకాంక్షించింది. మంచి పనిని వాయిదా వేయకూడదు, చెడ్డ పనిని తలపెట్టనే కూడదు అని రామాయణం వివరించింది. అందుకే ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించాలి. పని మొదలు పెట్టాక 1000 అడ్డంకులు వచ్చినా దాన్ని నెరవేర్చాలి. శ్రద్ధాశక్తులతో కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన ఈశ్వరారాధన అంటారు స్వామి వివేకానంద. అందుకే ప్రతి వృత్తి పవిత్రమైనదిగా భావించాలి. లోకహితం కోసం చేసే పనులకు దైవమే మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడని పెద్దలు చెప్తారు. కానీ చేసే పని ఎంత చిన్నదైనా అది సమాజానికి మేలు చేసేటట్లుగా ఉండాలి. చేస్తున్న పని పట్ల అవగాహన, ఆలోచన లక్ష్యసిద్ధికి దారితీస్తాయి. నిజానికి ఎవరికైనా మనసుకు నచ్చిన పని మీదే ఆసక్తి, మమకారం ఉంటాయి. అవే మనిషికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. అసలు ఇష్టపడి పని చేయాలి, కానీ ఏదీ కష్టంగా అనిపించదు. ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా మనసుకు తృప్తిని ఇవ్వదు. సాధనమున్న పనులు సమకూరు ధరలోనన్నాడు వేమన. ఏ విజయానికైనా మూలం సాధన. నిరంతర సాధన వల్లే మనం కోరుకున్న పనులు పూర్తి చేయగలుగుతాం. మనిషి ఒంటరిగా జీవించలేడు. నిత్యం 10 మందితో కలిసిమెలిసి ఉండక తప్పదు. అందుకే ఎవరైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించి మంచి చెడులను విచారించాలి. అప్పుడే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. మనిషి గొప్పతనం అతడు చేసే పనిని బట్టి ఉంటుంది. ఎంత ఉన్నతుడైనా పని చేయకపోతే అతడికి విలువ ఉండదని భారతం చెప్తోంది. అందుకే ఒక పనిని సంకల్పించినప్పుడు దాన్ని పూర్తి చేసే వరకు విశ్రమించకూడదు. ఎవరు విమర్శించినా, ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి శ్రద్ధతో పనిని పూర్తి చేయాలి. అప్పుడు అది తప్పక విజయవంతమవుతుంది. ఈ సృష్టిలో ప్రతి జీవి ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. అలాగే మనిషి కూడా నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే తగిన వ్యాయామం లభించి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అంకిత భావంతో పని చేసిన మనిషిలో అనవసరపు ఆలోచనలు ప్రవేశించవు. పనిలో ఆనందాన్ని ఆస్వాదించే అతడు కష్ట సుఖాలకు అతీతంగా వ్యవహరిస్తాడు. చిత్తశుద్ధితో చేసే మంచి పనులకు దైవానుగ్రహం తప్పకుంటుంది. మంచి పనులంటే దాన ధర్మాలు, పరోపకారం, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తూ వారి ఉన్నతికి కృషి చేసిన వ్యక్తి చిరస్మరణీయుడవుతాడు. పరోపకారం వల్ల మానసిక ఆనందంతో పాటు మనిషి జీవితం కూడా ధన్యమవుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.